వేలంపాట్ల మా ఊరి వినాయకుడి లడ్డు ఎంత పలికిందో తెలుసా? మళ్ళీ మా బోర్ అయితే రెడీ అయిపోయింది. పాడైపోయిన విషయం మీకు అందరికీ తెలిసిందే. హే, వెల్కమ్ బ్యాక్ టు హలో బ్రదర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియో మీరు అందరూ చూశారు. మన బోరు పైపులు అయితే బొక్కలు పడిపోయాయి. ఆల్మోస్ట్ 5 years నుంచి ఎటువంటి ప్రాబ్లం లేని బోరు కరెక్ట్ గా వినాయక చవితి రోజే ఇలా అయిపోయింది. అందరూ హ్యాపీగా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. మనమైతే ఇక్కడ ఇలా ఉండిపోవాల్సి వచ్చింది. ఇలానే వదిలేస్తే వాటర్ అయితే ప్రాబ్లం అవుతుంది. అందువల్ల పాత పైపులు గ్రిప్ వేసుకోవడానికి ట్రాక్టర్ వేసుకుని బయలుదేరా. మీకందరికి బోర్ పైప్ గ్రిప్ వేస్తారు తెలుసా? ఇక్కడ చూడండి, ఇదైతే బోరు పైపులు గ్రిప్ వేయడానికి అయితే ఉపయోగించారు. ఇక్కడ పనిచేసి అన్న అడిగితే, అన్న నీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఆల్మోస్ట్ 10 years నుండి నేను ఇదే పని చేస్తున్నానని చెప్పాడు. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు అన్నాడు. సర్లే అని మొత్తం 6 పైపులు డబుల్ సైడ్ అయితే గ్రిప్ వేసుకున్నాము. ఒక సైడ్ ఒక పైపు గ్రిప్ వేయడానికి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. అయితే మీ సైడ్ పైప్ కు గ్రిప్ వేయడానికి ఎంత ఛార్జ్ చేస్తారు, మీరు ఎక్కడ చేసుకుంటారు కామెంట్ చేయండి. మొత్తానికైతే పైపులకి గ్రిప్ వేసుకుని ఇంటికి అయితే వచ్చేసాము. సరే అని సాయంత్రం చిల్లై వినాయకుడి గుడి తిరిగి వేలంపాట అయితే మొదలు పెట్టారు. వేలంపాట్లో వినాయకుడి లడ్డు అక్షరాల 13,201 రూపాయలు అయితే పలికింది. మీ ఊర్లో వినాయకుడి లడ్డు వేలంపాట్లో ఎంత పలికిందో కమెంట్ చేయండి. వినాయకుడి నిమజ్జనానికి అయితే అందరూ రెడీ చేస్తున్నారు. మా ఊర్లో అయితే 3 రోజులకే నిమజ్జనం అయితే చేస్తారు. మరి మీ ఊర్లో?